వీళ్ళేనండి ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బేగంపేట వాసులందరూ కూడా బేగంపేట బస్సు వాసులందరూ కూడా దాదాపుగా 200 మంది వచ్చి ఇక్కడ ఆయన మీద దారం నాగేందర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చారు. సో వాళ్ళ మనుషులు వచ్చి ఇక్కడ దాడి చేయడానికి కూడా ప్రయత్నించారంట. అసలు చెప్పండి సో ఇక్కడ అంటే చెప్పండి అసలు ఇష్యూ మీకు ఎన్ని రోజులు నాగేంద్రమ్మ ఇండ్లు కూల కొడుతున్నాడు. మేము కొనుక్కున్న జాగాలు అవి ఇల్లు కూల కొడుతున్నాడు. ఆయన కజ్బా వేసుకున్నాడు, అంతా నాది అండి బెదిరిస్తున్నాడు. బెదిరించి రాత్రి పగులు గుండాల తిప్పుతున్నాడు అట్లా. ఇట్లా చాలా మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళందరూ కూడా సో ఇలా రావడం అయితే జరిగింది. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకునేది లేదు. ఇంతకుముందు అయితే కేసీఆర్ ప్రభుత్వం అయితే మమ్మల్ని అయితే అందరిని ఇబ్బంది పెట్టింది. ఈసారి ఇక కాంగ్రెస్ వచ్చింది కాబట్టి నమ్మకంతోనే మేము ఇవన్నీ చేయడానికి ప్రయత్నిస్తామని అంటున్నారు. చెప్పండి అంకుల్, అసలు ఎన్ని ఇల్లులు కబ్జా చేయడం జరిగింది? దారం నాగేందరు ఒక 20 ఏళ్ళ మేము ఉండబట్టి దారం నాగేందరు ఇప్పుడు 2 సంవత్సరాలు మమ్మల్ని సతాస్తుంది. ఆల్రెడీ బెదిరించి జేసీబీలతోని 3 ఇళ్ళు నేలమట్టం చేసిండు వాళ్ళ గవర్నమెంట్ హయాంలో. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, బంద్ జరిగిండు. మాకు సిసి రోడ్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, కొన్ని నో ఎంట్రీ కూడా ఉన్నాయి, డ్రైనేజ్ లైన్ ఉన్నాయి, టాక్సీలు కడుతున్నాము. మావి 32 ఇండ్లు ఉన్నాయి. మమ్మల్ని తాపకులు బెదిరించుకుంటారే బాబు మీరు వెళ్ళిపోతారా లేదా, లేకపోతే ఇల్లు మర్డర్ చేసినా మీ ఇల్లు తీసుకుంటామని సుధీర్ గౌడ్ దానందరూ వినామి. సుధీర్ గౌడ్ మర్డర్ చేసినా ఇల్లు తీసుకుంటామని అంటున్నారు. అవునా, మర్డర్ చేసినా ఇల్లు తీసుకుంటామని బెదిరించారు. మాకు ఈ గవర్నమెంట్ అప్పుడు మారముందుకి ఇక్కడ మాకు స్వేచ్ఛ లేదు కాబట్టి చెప్పుకోలే. సిఐ శ్రీనివాసరావు చెప్పినా కూడా ఆయన పట్టించుకోవాలి. ఎంత కొంత ఇస్తారో అంత పెద్ద ఎందుకు పట్టించుకుంటారు మీరు, ఆయన ముందు గొడవ ఎందుకు ఇచ్చారు, 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు పట్టించుకో వెళ్ళిపోరని చెప్పాడు. చెప్తే మేము వెళ్ళిపోలే. మేము ఒకసారి మీడియా దగ్గరికి వచ్చాము, కొంచెం ఆపిన ఇంతలో ఎలక్షన్లు వచ్చి పక్క జరిగి ఇప్పుడు మళ్ళీ 3 రోజుల కింద మళ్ళీ టార్చర్ పెట్టినాం. ఈ టార్చర్ తట్టుకొని వీడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి మేము చెప్పుకుంటున్నా వాళ్ళ అనసూరులు 10 మంది అక్కడ కార్లు ఆగబెట్టి ఒక అనసూరు వచ్చి 10 మంది వచ్చారు ఇక్కడికి. అక్కడ కార్లు ఆపేసి ఒకటి వచ్చి ఇక్కడ ఫోటోలు తీస్తుండే ఎవరెవరు గట్టిగా మాట్లాడతారు వాళ్ళు. మళ్ళీ రేపు పొద్దున మేము ఉంటాం కదా, ఒక్కొక్కరు పిలిపించేసి తమకి ఇండివిజువల్ గా అందరినీ కలిపి అటాక్ చేయకుండా ఇప్పుడు ఎవరు మీడియం కూడా ఎక్కువ మాట్లాడతారో వాళ్ళని తీసుకోవడం తమకిలో మీ ఫ్యామిలీ మర్డర్ చేస్తాము అంటే రౌడీలో పెట్టి గంజాయి బ్యాచ్ నాడ పెట్టేసి ఆడలను ఫోటోలు తీయడము ఏంద్రా బాబు అంటే మాది కొట్టడం కాదు. ఇట్లాంటి సమస్యలు మీ మీడియా ద్వారా దయచేసి మీరు ఒకటి ఆలోచన మేడం. మేము అక్కడ మీడియా ఏం లేక ముందుకే ఇంత మీడియా ఇంత పోలీస్ స్టేషన్ ఇంత ఉన్నాం కదా, వాళ్ళ అన్న చూడ వచ్చి ఎంత అంగం చేసి మీరు చూశారు. ఇక్కడ దాడి చేయడానికి కూడా వచ్చినట్టు అంటే మా పరిస్థితి ఏందో ఒకసారి సీఎం గారు గవర్నమెంట్ బేగంపేట సిఐ గారు మేము కలవలో ఇప్పుడు ఇంతవరకు కానీ పాత సిఐ వాళ్ళ సపోర్ట్ ఉండే ఇప్పుడు సిఆర్ గారు మా బేగంపేట పోలీస్ మనం పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ అండి, ఈయన చెప్పింది నిజమే. ఇప్పుడు దాదాపుగా అక్కడ బస్తీ వాసులని అక్కడ బెదిరించడం పక్కన పెడితే ఇక్కడ ఇంతమంది బందోబస్తు ఉన్నారు, ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఇంతమంది మీడియా ఉన్నారు, ఇంతమంది 200 మంది దాకా వచ్చారు. అయినా కూడా వీళ్ళ మనుషులు 10 మంది దాకా వచ్చి వీళ్ళ మీద దాడి చేయడానికి వీళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని మళ్ళీ దమ్కి ఇవ్వడానికి ప్రయత్నించారంటే మీరే అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ అక్కడ ఎంత ఘోరంగా ఉన్నది అనేది. సో గత ప్రభుత్వం ఇన్ని అక్రమాలు జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోలేదు అనేది ఇప్పుడు వీళ్ళ ప్రశ్న. కనీసం ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కనీసం వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది ఈ ప్రభుత్వ అధికారులు అనే ఆశతో ఇక్కడికైతే రావడం జరిగింది.